అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యింది అని అనుకుంటే ఇంతలోనే కారు ప్రయాణంలో మరణించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు. రాంచేరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకు వెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడి మృతి చెందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కేవలం 2 నెలల్లోనే లాస్యా మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత లాస్యా నందిత కాలం అంతగా కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన 60 రోజుల్లోనే ఆమె వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. గత నెలల్లో బోయిన్పల్లిలోని ఓ ఆసుపత్రిలో లాస్యా లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం నుండి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగానే ఈ నెల 13వ తేదీన లాస్యా నందిత మరో ప్రమాదానికి గురి అయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నల్లగొండలో నిర్వహించింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా లాస్యా కారు నార్కట్పల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి కూడా ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో లాస్యా నందిత కారు ఢీకొని ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి లాస్యా నందితను మృత్యువు వెంటాడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురి కాగా లాస్యా నందిత అక్కడక్కడే మృతి చెందారు. మూడోసారి మృత్యువు ఆమెను వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలలకే వరుస ప్రమాదాలకు గురై చివరికి ఇవాళ మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్యా నందిత. గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యా కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతురులో మృతి చెందడంతో కంటోన్మెంట్ లో విషాదం నెలకొంది. లాస్యా మృతిపై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్యా నందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థులవ్వడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణించడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు.